చింతపండుని మన పెద్దలు చెప్పిన విధంగా ఎలా ప్రాసెస్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా చింతపండు మీదున్న పొట్టంతా పోగొట్టాలండి. పెద్ద మొత్తంలో చింతపండు ఉంటే ఒక సంచిలో వేసి దాన్ని కర్రతో కొడితే దాని మీద పొట్టంతా పోతుందండి. అలా పొట్టుపోయిన చింతపండుని ఒక రోజంతా గట్టి ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టిన రోజు సాయంత్రం ఇలా ఇసురాయి మీద చింతపండుని సుత్తితో కొట్టేవారండి. దానివల్ల ఇత్తులు తీయడం సులభమైపోతుంది. కొట్టిన చింతపండు నుండి నార ఇంకా ఇత్తులు సపరేట్ చేసుకోవాలి. మరుసటి రోజు ఆ చింతపండుని గట్టి ఎండలో ఎండబెట్టుకోవాలి. చింతపండు బాగా ఎండాక దాన్ని నులక మంచం మీద కానీ లేకపోతే ఇలా ఐరన్ దాని మీద కానీ రాకేవారండి. దానివల్ల దాని మీద ఉన్న పొట్టు కూడా సపరేట్ అయిపోతుంది. మార్కెట్ నుండి తెచ్చిందైనా కూడా చింతపండుని ఇలా ప్రాసెస్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.